హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ పాఠశాల. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ యొక్క వీడియోస్ చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన బెల్ మీద ట్యాప్ చేసి ఆల్ మీద నొక్కండి. దీని ద్వారా ఎప్పటికప్పుడు మన ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీరు మీ మొబైల్లో పొందగలరు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి మీకు ఈపీఎఫ్ఓ కేవైసీ ఎలా చేసుకోవాలో మీకు చెప్పబోతున్నా ఫ్రెండ్స్. అంటే ఈపీఎఫ్ఓ కేవైసీ చేసుకున్న తర్వాత కూడా మీకు మెయిన్గా బ్యాంక్ యొక్క మన ఐఎఫ్ఎస్సి కోడ్ అప్డేట్ ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను ఈ కేవైసీలో. ఎందుకంటే రీసెంట్గా నేను ఒక కంపెనీ మారిన తర్వాత నేను డబ్బులు డ్రా చేయడానికి ఖచ్చితంగా మనకు ఇచ్చిన బ్రాంచ్ కోడ్లో ఐఎఫ్ఎస్సి కోడ్ సేమ్ ఉండాలి. సో నా ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే చేంజ్ అయింది. సో దానివల్ల ఇప్పుడు నేను ఐఎఫ్ఎస్సి కోడ్ ఎలా చేంజ్ చేసుకోవాలో కూడా మీకు చెప్పబోతున్నాను. అండ్ ఆల్సో సేమ్ కేవైసీ కూడా అదలానే ఉంటుంది. సో అదే మీకు చెప్పబోతున్నాను మీకు ఇప్పుడు. సో మీకు ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మీకు ఈపీఎఫ్కి సంబంధించి ఎలాంటి సర్వీస్ కావాలన్నా నాకు కాల్ చేయండి. కింద మొబైల్ నెంబర్ అయితే నేను ఇస్తాను. సో ఆ నెంబర్కి కాల్ చేయండి. మీకు కాకపోతే ఆ సర్వీస్కి అయితే పెయిడ్ అయితే జరుగుతుంది, ఛార్జెస్ అయితే చెల్లించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే, మీరు వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్ అని ఉంటుంది. దాన్ని ఓపెన్ చేయగానే ఇలా మీకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఓపెన్ చేసినాక ఇక్కడ ఏంటంటే యూఎన్ నెంబర్ ఎంటర్ చేయండి, పాస్వర్డ్ ఎంటర్ చేయండి, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి. సో ఇవి డీటెయిల్స్ అని ఇప్పుడు నేను ఎంటర్ చేస్తాను. సో ఇప్పుడు లాగిన్ మీద క్లిక్ చేయగానే మీకు ఏంటంటే ఇక్కడ ఓటీపీ వస్తుంది ఫ్రెండ్స్. ఆ వచ్చిన ఓటీపీకి అయితే ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ కూడా ఎంటర్ చేయండి. ఇప్పుడు మనకి ఏంటంటే పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్ చూడండి, నేను అన్నీ ఎంటర్ ఓటీపీ అండ్ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేసి ఇప్పుడు ఓపెన్ అయితే అయింది. మన ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్ అంటారు. ఇది మెయిన్ ఫ్రెండ్స్. ఇందులో చాలా సర్వీసెస్ అయితే ఉంటాయి. మీరు మీ బ్యాలెన్స్ విత్డ్రా చేయాలన్నా, లేకపోతే కేవైసీ అప్డేట్ చేసుకోవాలన్నా, లేకపోతే అంటే మీ ఫ్యామిలీ డీటెయిల్స్ అప్డేట్ చేయాలన్నా నాకైతే కింద ఉన్న మొబైల్ నెంబర్కి అయితే నాకు కాల్ చేయండి. సో మీకైతే రెస్పాన్స్ ఇస్తాను. అండ్ ఆల్సో మీకు ఒకటి మాత్రం ఏంటంటే సర్వీస్ ఛార్జ్ అయితే చెల్లించాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే నేను కేవైసీ కింద కదా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కేవైసీకి అయితే వెళ్ళండి. మేనేజ్ అనే ఆప్షన్ ఎంచుకోగానే మనకి కేవైసీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏదైతే అప్డేట్ చేయాలనుకుంటారో దాన్ని అయితే అప్డేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఆల్రెడీ బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంది చేంజ్ చేయాలనుకున్నాను. ఈ బ్యాంక్ మీద క్లిక్ చేస్తున్నా. బ్యాంక్ మీద క్లిక్ చేయగానే మనకి ఏంటంటే ఇక్కడ పేరు వస్తుంది ఆటోమేటిక్గా. అండ్ ఆల్సో ఇక్కడ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి. మళ్ళీ ఇక్కడ సేమ్ కన్ఫర్మ్ చేసి బ్యాంక్ అకౌంట్ నెంబర్ కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేసిన తర్వాత దీన్ని ఎంచుకున్న తర్వాత సేవ్ మీద క్లిక్ చేయండి. సేవ్ మీద క్లిక్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది, ఆధార్ లింక్డ్కి. ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే అయిపోతుంది. సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ కేవైసీ పెండింగ్ ఫర్ అప్రూవల్ ఉంది కదా. సో ఇట్లా మీకు వస్తుంది. సో ఇక్కడ చూడండి, వెరిఫికేషన్ అండర్ ప్రాసెస్ అని ఉంది కదా. సో ప్రస్తుతానికి అయితే ప్రాసెస్ ఉంది ఫ్రెండ్స్. అంటే మేము ఇప్పుడు అండర్ ప్రాసెస్లో ఉంది. దీన్ని 1-2 డేస్లో ఇది ఏంటంటే అప్రూవ్ అయిపోతుంది. ఇక్కడ కూడా వెరిఫైడ్ ఆన్లైన్ బై బ్యాంక్ అని ఉంది కదా. సో అట్లా వెరిఫైడ్ అయితే వస్తుంది. సో వెరిఫైడ్ అయిపోయాక మీరు ఏంటంటే డబ్బులు అయితే డ్రా చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. బిఫోర్ ఎందుకంటే మీ ఐఎఫ్ఎస్సి కోడ్ రాంగ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు డబ్బులు అయితే డ్రా చేయలేరు. ఖచ్చితంగా ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడ లింక్ చేసిన బ్యాంకు యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, పాన్ కార్డ్ నెంబర్ అన్నీ సేమ్ ఉండాలి. అండ్ ఆల్సో మీ ఆధార్ కార్డ్ కూడా సేమ్ ఉంటేనే మీకు అప్పుడు డబ్బులు అయితే డ్రా చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇట్లా మీరు ఏంటంటే కేవైసీకి అయితే మీరైతే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు చేయడం రాకపోతే నాకు కాల్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఇవాళ ఈ వీడియో చెప్పవలసింది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.